సరిపోలా శనివారం భయ మన న్యాచురల్ స్టార్ నాని గారి ట్రైలర్ అయితే వచ్చేసింది. సో ట్రైలర్ రియాక్షన్ రివ్యూ ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఓవరాల్ నాకు ఎలా అనిపించింది అంటే చాలా బాగా నచ్చింది. లిటరల్లీ నాకు నచ్చిన వైబ్స్ ఏంటనేది ఫుల్గా వీడియోలో మాట్లాడుకోవాలి. దానికన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. అది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ఎలా ఉండబోతుంది అనే పాయింట్ ఆఫ్ లాకి వస్తే, సోకులపాలెం అనే ఒక విలేజ్ భయ్య మనకు ట్రైలర్లో పెట్టిండు. సో ఆ విలేజ్కి మన యజ్జ సూర్య గారికి అంటే మన ఇన్స్పెక్టర్ దయా యజ్జ సూర్య గారి నేమ్ అనుకుంటా, అంటే మన సాయి కుమార్ గారు ఆ మాట అన్నారు. సో అదే నేను పాయింట్ ఆఫ్ లో ఆ పేరు ఫిక్స్ అయిపోయింది. నాకు సూర్య గారి నేమ్ వచ్చేసరికి దయా. ఇక్కడ సోకులపాలెం మన విలేజ్ కి మన నాని గారికి మన యజ్జ సూర్య గారికి ఉండే ఆ కనెక్షన్ ఏంది అనేది మనం ఓవరాల్ గా మూవీలో చూసి తెలుసుకోవాలన్నట్టు నాకు అర్థమవుతుంది. ట్రైలర్లో చూపెట్టాను. సో ఓకే, ఇదాకా బాగుంది. యాక్షన్ పార్ట్ గురించి మాట్లాడితే మన నాని గారి సాటర్డే మాత్రమే పవర్స్ వస్తాయి అన్నట్టు కాన్సెప్ట్ అనేది డిజైన్ చేసి పెట్టడం అనేది, అండ్ దాంతోపాటు ఆ సాటర్డేనే ఆ ఫైట్ సీన్స్ మనం చూస్తాం అనుకుంటా ట్రైలర్లో చూపెట్టింది కదా, అవి కానీ ఆ ఫైట్ సీన్స్కి ప్లస్ ఆ బీజం అనేది చూడండి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా అంటే చాలా ఇంపాక్ట్ ఇచ్చింది, చాలా బాగుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, లాస్ట్లో మన యజ సూర్య గారితో కూడా ఫైట్ ఉండబోతుంది. అది క్లైమాక్స్ పోర్షనా లేకపోతే ఇంటర్వెల్ పోర్షనా తెలీదు, కానీ మ్యాక్సిమం అవే ఉంటుంది. సో ఆ షూ పట్టుకొని నాని గారి ఫేస్ని ఇట్లా షార్ట్ టు షార్ట్ లాంగ్వేజ్ పెట్టుకుంటే చూపెట్టడం కానీ ట్రైలర్లో, అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది భయ. అది నాకు మైండ్లో ఎక్కిపోయింది. సో అలా అయితే ఉంది మాత్రం ట్రైలర్ అని చెప్తాను. వెన్ కమింగ్ టు మన ప్రియాంక మోహన్ గారి గురించి మాట్లాడితే, ఒక కానిస్టేబుల్ వైబ్స్లో అండ్ ఒక చిన్న లవ్ స్టోరీ ట్రాక్లో అలా డిజైన్ చేసుకున్నచ్చు ఈ మూవీలో మన హీరోయిన్ గురించి మాట్లాడతాను అనుకోవచ్చు. అదర్ క్యారెక్టర్స్ ఇది జస్ట్ వాళ్ళు కొంచెం మంచిగా కనిపించదు. మూవీ చూసినాక వాళ్ళ గురించి చూడొచ్చు. సో ఓకే, ఇక మన యజ్జ సూర్య గారి క్యారెక్టర్ గురించి మాట్లాడితే టెంపర్ భయ ఎలా ఉందంటే, ఆ క్యారెక్టర్ చిన్న విషయానికి చాలా టెంపర్ అయిపోవడం, కొట్టడము, దాంతో ప్లస్ ఆయన ఇక్కడ పెట్టేసిన పీక్స్లో పెట్టేసిండు, ఒక పోలీస్ క్యారెక్టర్లో పెట్టేసిండు కాబట్టి సో ఆయన ఏం చేసినా నడుస్తుందని ఒక క్యారెక్టర్లో అయినా ఉంది. సో ఆ పోలీస్ క్యారెక్టర్కి ఒక నార్మల్ సాదా సీదా మన నాన్నగారికి ఉండే గొడవ ఎలా చూపెడతారు అనేది మనం చూడాలి. అండ్ మన వివి వినాయక్ గారి డైరెక్షన్ గురించి మాట్లాడాలంటే, అంట సుందరానికి ఫిలిం సంబంధించి వచ్చింది మన ఫిలింలో ఆల్రెడీ ఒకటి వచ్చింది ఆ బ్యాక్డ్రాప్లో. సో మళ్ళీ ఇది సరిపోయే శనివారం అని రిటర్న్ అండ్ డైరెక్టర్ బై మన వివి వినాయక్ గారు తీస్తున్నారు. సో ఓవరాల్గా నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. జస్ట్ వెయిటింగ్ ఫర్ ది ఆగస్ట్ 29th భయ. మన నాని కానీ దసరా ఫిలింలో చూసాము ఆ ఫైట్ సీన్ కానీ అది కానీ, ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆయన ఫిలిం ఒక క్లాసిక్ ఫిలిం. సో ఇది కూడా చాలా ప్యూర్గా మ్యాథ్స్ ఉండేటట్టు అయితే అనిపిస్తుంది. ఆ యాక్షన్ పార్ట్స్ మాత్రం మైండ్లోకి ఓవర్లే భయ, దాంతో ప్లస్ బీజం అది మాత్రం నాకు బాగా నచ్చేసింది, బాగా ఎక్కేసింది. సో ఇదనమాట ఓవరాల్గా సరిపోయే శనివారం హైలైట్స్ సంబంధించి రియాక్షన్ రివ్యూ వీడియో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. అండ్ మళ్ళీ మరిన్ని మంచిలో వస్తూ ఉంటారు. సెలవు బాగా.